హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రాను రాను వారి యొక్క వినికిడి శక్తి అంటే వినబడడం అనేది శక్తి తగ్గిపోతుంది క్రమక్రమంగా అని, లేదా అసలు కంప్లీట్గా వినబడడం లేదు, లేదా కొంచెం డిస్టర్బెన్స్ చెవిలో గుయ్యమని సౌండ్ వస్తున్నాయని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారండి. సహజంగా మనము ఉన్న ఈ జనరేషన్లో బయట ఉన్నటువంటి శబ్దాల వల్ల కానివ్వండి, లేదా మనం రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడే అలవాటు వల్ల కానివ్వండి, లేదా రెగ్యులర్గా పాటలు కానీ సౌండ్స్ హైవీగా ఉన్న ప్రాంతాలలో, లేదా ఎక్కువగా మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి హెవీ సౌండ్స్ పెడతారు కదా సభలల్లో మీటింగ్లలో, వాటికి దగ్గరగా ఉన్నప్పుడు కానీ, లేదా పెళ్లిళ్ళల్లో భరతులల్లో వీటిలలో కూడా డ్యాన్సులు చేస్తుంటారు కానీ డీజేలు పెట్టి, ఈ డీజేల వల్ల కానివ్వండి చాలా మందిలో కూడా వినికిడి లోపం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో మామూలుగా దగ్గర నుంచి పిలిస్తే తప్పించి వినబడినటువంటి పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కొంచెం దూరం నుంచి పిలిచిన అనుకోండి, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నా అనిపిస్తుంది కానీ మనం దాన్ని క్యాప్చర్ చేయలేకపోతూ ఉంటాము. మళ్ళీ గట్టిగా మాట్లాడితే కానీ మనం దానికి అర్థం కాదు. సో కొన్ని సందర్భాల్లో అర్థమయ్యి అర్థం కానట్టు, వినబడినట్టు కూడా కొన్నిసార్లు పిలుస్తున్నా కూడా మనకు ఏం వినపడినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య ఇప్పుడు ఈ 20 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్య కారణము ఎక్కువగా సెల్ ఫోన్స్ వల్ల వాడడం వల్లనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో చెవుల యొక్క వినికిడి శక్తిని తిరిగి పొందే 2 అద్భుతమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండే చిట్కాల గురించి చెప్తానండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చెవుడు వస్తున్న వాళ్ళకు అంటే 80% చెవుడు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి చేయవలసింది మొదటి చిట్కా చెప్తాను. మారేడు చెట్టు తెలుసు కానీ, మారేడు పండు తెలుసు కానీ మనకు చాలా వరకు మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. మారేడు చెట్లు కూడా మనకు అందరికీ తెలిసినవే. ఈ మారేడు కాయల్ని తీసుకుని వచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చాప్తో కానీ దేంతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత అవి ఇన్ని అయ్యాయి అనుకోండి, ఓకేనా. దాన్ని ఒక బౌల్లో వేసి ఆ బౌల్లో మునిగేంత వరకు గోమూత్రాన్ని కలపాలి. ఇది మీరు నేరుగా తెచ్చుకున్నా ఓకే, లేదంటే ఇప్పుడు చౌదాపూడి దుకాణంలో గోమూత్రాన్ని కూడా అమ్ముతున్నారు. సో అలా గోమూత్రాన్ని కూడా తెచ్చుకోండి. సేమ్ అదే మోతాదు అంటే ఏదైతే మనము ఇవి తీసుకున్నామో అది మునిగేంత వరకు ఆ గోమూత్రాన్ని పెట్టి దాన్ని ఒక 12 గంటలు నాననివ్వాలి, ఓకేనా. ఆ చిన్న చిన్న ముక్కల్ని ఆ గోమూత్రంలో నాననివ్వాలి. సరే, నానినాయి, 12 గంటలు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనం చేసిందంటే ఒక బౌల్ తీసుకొని ఒక పావు సేరు మేకపాలు, ఓకేనా. మేకపాలు కూడా మనకు అందరికి అందుబాటులో ఉంటాయి. మేకల అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తారు. ఒక పావు సేరు మేకపాలు, పావు సేరు నువ్వుల నూనె, ఓకేనా. అంటే పావు సేరు అంటే ఇక్కడ 250 milligrams అని అర్థం. మళ్ళీ ఇదేందో తెలియదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో 250 milligrams, ఓకేనా. క్వార్టర్ అంటాం మనం, ఓకేనా. ఇది 250 milligrams నువ్వుల నూనె, 250 milligrams ఈ ఆవు పాలను ఒక బౌల్లో వేసి దానిలో ఈ నానబెట్టినటువంటి ఈ ముక్కల్ని కూడా మొత్తం అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసి దాన్ని నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనకు నూనె మాత్రమే మిగులుతుంది. అలా అయ్యేదాకా నిదానంగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత దీన్ని వడబోసుకొని ఈ మిశ్రమాన్ని ఏదైతే ఉందో దీనిని ఉదయము ప్రతిరోజు ఒక్కొక్క చెవులో 4 చుక్కల చొప్పున వేసుకుంటూ ఒక కాటన్ అంటే దూది లాంటిది పెట్టుకోండి, ఓకేనా. ఇలా మళ్ళీ తెల్లారి కాగానే మళ్ళీ చెవులు శుభ్రపరచుకోవాలి, ఓకేనా. మళ్ళీ డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 15 నుంచి 30 రోజులు, వాళ్ళ సమస్యను బట్టి ఎక్కువ కావచ్చు, కొంతమంది తక్కువ కావచ్చు, ఆయన వాడుకుంటున్నట్లయితే చెవుల యొక్క వినికిడి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. చాలా వరకు ఈ సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కా వల్ల బయటపడతారు. అండ్ రెండో చిట్కా కూడా చెప్తాను మీకు. ఇది ఇంకా చాలా సులువైన చిట్కా. దీనికి కావాల్సింది ఉత్తరేణి చెట్టు. ఉత్తరేణి చెట్టు అయితే దాదాపు అందరికీ తెలిసిందే, అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. ఉత్తరేణి చెట్టును తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆరి దీన్ని కాల్చేయాలి, మొత్తం కాల్చేయాలి, ఓకేనా. కాల్చిన తర్వాత మనకు బూడిద మిగులుతుంది కదండి. ఆ బూడిదని తీసుకొని వచ్చి దానిలో ఒక బౌల్ తీసుకొని నువ్వుల నూనె వేయండి దాంట్లో, ఓకేనా. నువ్వుల నూనె ఒక పావు సేరు తీసుకొని ఈ బూడిదని అందులో కలిపి నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ మనం వడబోసుకొని ఈ నూనెను ప్రతిరోజు ఉదయము ఒక్కొక్క చెవిలో 4 చుక్కల చొప్పున రోజు ఒకసారి చాలు, ఒకసారి రోజు అదొక చెవిలో 4 చుక్కలు, ఈ చెవిలో 4 చుక్కల చొప్పున రోజు వేసుకుంటూ మళ్ళీ మరణాలు శుభ్రపరచుకొని మళ్ళీ వేసుకుంటూ ఇలా ఉన్నట్లయితే 15 నుంచి 30 రోజుల్లో చెవులకు మంచి వినికిడి శక్తి పెరగడం అనేది జరుగుతుంది. సమస్యను బట్టి చెప్పే కదా, కొద్ది రోజులు ఎక్కువ కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు.
సో మంచిగా భద్రపరచుకొని ఎన్ని రోజులైనా ఏ ఏజ్ వాళ్ళని 20 సంవత్సరాలు పైబడిన ఏ ఏజ్ వాళ్ళ 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా మంది కూడా మిషన్స్ వాడుతూ ఉంటారు, లేదా చాలా మంది ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు, లేదా వదిలేస్తారు. కొంతమంది అంత అమౌంట్ పెట్టుకోలేమో అనుకునే వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, చాలా రకమైనటువంటి మెడిసిన్స్ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. సో వాటన్నిటికీ బదులు ఒకసారి నేను చెప్పినటువంటి ఈ చిట్కాను కనుక, ఇందులో ఏ చిట్కా మీకు వీలైతే ఆ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. అండ్ కొంచెం మెడిటేషన్ చేయడాలు, కొంచెం ఒకవేళ బయటికి ఏదైనా అంటే ఈ డీజేలు అలాంటివి వెళ్ళే దగ్గర కొంచెం చెవులలో ఏదైనా దూది కాటన్ లాంటివి వినపడకుండా వాటర్ పోసుకొని కాటన్ లాంటివి పెట్టుకుంటే ఆ చెవుల మీద ఎక్కువగా వెయిట్ పడకుండా ఉంటుంది, వినికిడి కూడా త్వరగా దక్కకుండా. అంటే సమస్య లేని వాళ్ళు మాకు ఏమవుతుందని అనుకోవద్దు, సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈ డీజేల దగ్గర ఇవి సౌండ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జర్నీ చేసే ప్రాంతాలలో చెవులు గడలు పడకుండా కొంచెం కాటన్ లాంటిది పెట్టుకొని జర్నీలు చేయడం ఇలాంటివి చాలా బెటర్ గా పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం దూరం చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఏదైనా మీరు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ విజన్ ఛానల్ అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.